Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ద హిందూ న్యూస్ సెషన్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇది 13th June ఎడిటోరియల్స్ డిస్కషన్. సో మన లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి. ఇంట్రొడక్షన్, కోట్ ఆఫ్ ది డే ఉంటుంది, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్ కూడా చేసినాము పార్ట్ 1 లెక్చర్లో. నెక్స్ట్ ఇది పార్ట్ 2 లెక్చర్. ఇందులో హిందూ వొకాబులరీ సెషన్, ఎడిటోరియల్ డిస్కషన్, ఎక్స్ప్లెనేషన్ మరియు స్టాటిక్ జీకే పోర్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో రండి ఒక్కొక్క దాన్ని చూద్దాం. ద హిందూ వొకాబులరీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైట్ అంటే ఇంట్యూషన్, మనసులో ఏమనుకుంటారో దాన్ని ఇన్సైట్ అంటాం. అంతర్దృష్టి. సినానిమ్స్ పర్సెప్షన్, అవేర్నెస్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఆప్ట్యూజ్నెస్. అగ్రెసివ్ అంటే శక్తివంతమైన. సోల్జర్స్, చైనీస్ సోల్జర్స్ చాలా అగ్రెషన్లో ఉన్నారు అని విన్నారు కదా. సో అగ్రెషన్ అంటే ఫోర్స్ఫుల్ మెథడ్, కాంపిటేటివ్నెస్లో ఉన్నారు. ఆపోజిట్ వర్డ్ సబ్మిసివ్. డిస్ప్యూట్ అంటే చర్చించే విషయము. డిబేట్, డిస్కషన్, డిస్కోర్స్. సో ఇవన్నీ సేమ్ మీనింగ్స్. ఆపోజిట్ వర్డ్ అగ్రిమెంట్. ఎక్సలేట్ అంటే తీవ్రమవ్వు. సోర్. సినానిమ్స్ రాకెట్, ఇంక్రీజ్ కూడా చెప్పొచ్చు. షూట్ అప్, ఇంక్రీజ్. ఆపోజిట్ వర్డ్ ప్లంజ్ అంటే డిక్రీజ్ కావడం. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్ అంటే రాయబడిన విషయము. రిటర్న్ వర్షన్. సినానిమ్స్ కాపీ, ప్రింటెడ్ వర్షన్. ఆపోజిట్ వర్డ్ ఒరిజినల్. ట్రాన్స్క్రిప్ట్ అంటే రిటర్న్ వర్షన్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఒరిజినల్. నెక్స్ట్ వర్డ్ ఇన్కాన్సిక్వెన్షియల్, అసంభవమని. ఇన్సిగ్నిఫికెంట్, అన్ఇంపార్టెంట్. ట్రైవియల్ అంటే ఇంపార్టెంట్ కాని దాన్ని ఇన్కాన్సిక్వెన్షియల్ అంటాం. ఆపోజిట్ వర్డ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. ఇన్సైట్ అంటే ఇంట్యూషన్, మన ఇంట్యూషన్, మనసులో ఏమనుకుంటారో దాన్ని ఇన్సైట్ అంటాం. అగ్రెసివ్ అంటే ఫోర్స్ఫుల్, కాంపిటేటివ్నెస్తో ఉంటాం కదా, దాన్ని అగ్రెసివ్ అంటాం. డిస్ప్యూట్ అంటే చర్చించే విషయము. డిబేట్, డిస్కషన్. ఎక్సలేట్ అంటే ఇంక్రీజ్ చేయడం. ట్రాన్స్క్రిప్ట్ అంటే రాయబడిన వర్షన్, విజన్. రిటర్న్ వర్షన్. సినానిమ్స్ ప్రింటెడ్ వర్షన్ కూడా చెప్పొచ్చు. ఇన్కాన్సిక్వెన్షియల్ అంటే అన్ఇంపార్టెంట్. రండి నెక్స్ట్ సెషన్ చూద్దాం. మన ఎడిటోరియల్స్లో చూడండి. ఫస్ట్ ఈ ఎడిటోరియల్లో రాజ్యసభలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అందులో రాజస్థాన్లో ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్ షిఫ్ట్ అవుతున్నారు. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా జార్జ్ ఫ్లాయిడ్ని చంపేస్తున్నారు కదా. సో దాని మీద ఉన్న ఈ ఆర్టికల్, దీన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నారు. ప్లేసెస్కి నేమ్స్ అనేటివి చేంజ్ చేస్తున్నారు. సో దాని గురించి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్, దీన్ని కూడా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ మరియు ఈ ఆర్టికల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాయి. సో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రీజియన్ గురించి మాట్లాడుతుంది. సో అక్కడ సిగ్నల్స్ అనేటివి తక్కువగా ఉన్నాయి. సో అయినా చిల్డ్రన్స్కి కొంచెం ఇబ్బందిగా మారింది ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే అసలు అక్కడ ఎలక్ట్రిసిటీనే సరిగ్గా ఉండదు. మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఇంటర్నెట్ కూడా 2G ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ 4G ఇంటర్నెట్ సరిగ్గా లేదు అక్కడ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేసుకుంటూ పోవాలనేసి ఇక్కడ రైటర్ డిస్కస్ చేస్తున్నారు. సో దీన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. రండి ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్లో రాజ్యసభ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ లోక్సభ, రాజ్యసభకి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ అంటే ఏంటో తెలియాలి. పార్లమెంట్లో ముఖ్యంగా 2 హౌజెస్ ఉంటాయి, లోవర్ హౌస్ మరియు అప్పర్ హౌస్. దీంతోపాటు ప్రెసిడెంట్ని కూడా పార్లమెంట్లోకే వస్తుంది. ప్రెసిడెంట్ హౌజెస్, లోయర్ హౌస్, అప్పర్ హౌస్, నెక్స్ట్ ప్రెసిడెంట్, వీళ్ళు ముగ్గురిని పార్లమెంట్ అంటాం. సో లోయర్ హౌస్ అంటే లోక్సభ, అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ. లోయర్ హౌస్లో ఎలక్షన్ అనేటివి డైరెక్ట్గా జరుగుతాయి. మీరే పోయి ఎలక్షన్స్ చేస్తారు కదా. సో ఎమ్మెల్యేస్కి ఎలక్షన్స్ చేస్తాం కదా. సో దాన్ని లోక్సభ ఎలక్షన్స్ అంటాం. నెక్స్ట్ రాజ్యసభలో ఇండైరెక్ట్గా వీళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు. ఇండైరెక్ట్ వేలో ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఎమ్మెల్యే కాదు, ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ లోక్సభ వచ్చేసి 5 years. పీరియడ్ ఆఫ్ లోక్సభ 5 years. నెక్స్ట్ దీని యొక్క పీరియడ్ ఎవ్రీ 2 yearsకి రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం స్ట్రెంత్ ఇందులో లోక్సభలో 552, ఇప్పుడున్న స్ట్రెంత్ 545. ఇందులో 543 ప్లస్ 2, ఈ 2 వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్కి ఉంటుంది సీట్స్. ఇవి దీని మీద ఎలక్షన్స్ అనేటివి జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో సీట్స్ టోటల్ స్ట్రెంత్ వచ్చేసి
550కి దాటకూడదు, ఇందులో 552కి దాటకూడదు. సో ఇప్పుడున్న స్ట్రెంత్ 245 మెంబర్స్కి ఎలక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనీ బిల్ అనేది లోక్సభలో పాస్ చేస్తాము. ఈ మనీ బిల్కి లోక్సభలో ఎక్కువ పవర్ ఉంటుంది, మళ్ళీ రాజ్యసభలో ఈ మనీ బిల్ మీద ఎక్కువ పవర్ అనేది ఉండదు. సో లోక్సభ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ రాజ్యసభ. సో రాజ్యసభ ఈజ్ లెస్ పవర్ఫుల్ దాన్ లోక్సభ. ఇక్కడ రాజ్యసభలో ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో 24 సీట్స్ మీద ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి, ముఖ్యంగా 10 స్టేట్స్లో జరుగుతున్నాయి. సో ఈ ఎలక్షన్స్లో రాజస్థాన్లో ముఖ్యంగా మాట్లాడితే ఇక్కడ పార్టీస్ అనేది ఎక్కువగా చేంజ్ అవుతున్నారు. అశోక్ గవర్నమెంట్ నుంచి అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ సీఎం ఇతను. సో ఇక్కడ పార్టీస్ అనేటివి మారుతున్నారు. బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మా మీద అలిగేషన్స్ అనేటివి చేస్తున్నారు మీరు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమీ మార్పించడం లేదు అనేసి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. కానీ అశోక్ గెహ్లాట్ ఏం చెప్తున్నారు, ఈయన బ్యాటిల్ హీరో, అంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈయన హీరో అనేసి చెప్తున్నారు అశోక్ గెహ్లాట్కి. కాంగ్రెస్కి అక్కడున్న సీట్స్ 107 ఎమ్మెల్యేస్ ఉన్నారు అవుట్ ఆఫ్ 200 ఎమ్మెల్యేస్ అసెంబ్లీలో. నెక్స్ట్ 12 సీట్స్ ఎమ్మెల్యేస్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్. నెక్స్ట్ బీజేపీ 76 ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎక్కువ స్ట్రెంత్ ఉంది. సో అందుకని కాంగ్రెస్ వాళ్ళకి మొత్తం బీజేపీలోకి లాగుతున్నారు, ఎందుకంటే రాజ్యసభలో ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి కదా. సో దాని మీద విన్ కావడానికి ఈ పని అనేది చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా సచిన్ పైలట్, ఈయనకి సీఎంగా చేయాలని చాలా టాక్స్ అనేటివి రేజ్ అయినాయి అప్పుడు 2018లో ఎలక్షన్ జరిగినప్పుడు. సో కానీ ఈ రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇతనికి సీట్ డిప్యూటీ సీఎంగా చేసేసి అశోక్ గెహ్లాట్కి సీఎం సీట్ ఇచ్చేసినారు. సో దీని మీద ఇంటర్నల్ ఇష్యూస్ అనేటివి జరుగుతున్నాయి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ అనేది ఇంజనీరింగ్ డిఫెక్షన్స్ అంటే ఇటువంటి పని చేస్తుంది. సో పొలిటికల్ సిగ్నలింగ్ అనేది ఇస్తుంది, డబ్బుల్ని తీసుకొని ఒక కరప్షన్ చేస్తూ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేర్పిస్తున్నారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇట్ హ్యాస్ నో ప్లాన్స్ పవర్ ఇన్ రాజస్థాన్లో బీజేపీకి ఎక్కువ పవర్ లేదు. సో అందుకని ఈ పని అనేది చేస్తున్నారు. ఇంతకుముందు కర్ణాటక మధ్యప్రదేశ్లో కూడా ఇటువంటి పని చేసినారు. సో అక్కడ ఎక్కువ ఎమ్మెల్యేస్ రిజైన్ చేసేసి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేసినారు. ఇప్పుడున్న సీఎం వైఎస్ యడ్యూరప్ప గారు. సో ఇక్కడ మధ్యప్రదేశ్లో ఇంతకుముందు కమల్నాథ్ గారు ఉండే, ఇప్పుడు ఆయనకు వచ్చేసి రిజైన్ చేపించేసి ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చేసినారు అక్కడ. ఇంతకుముందు ఇక్కడ హెచ్డి కుమారస్వామి ఉండేవారు, ఇప్పుడు వైఎస్ యడ్యూరప్ప గారు ఉన్నారు. ద ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మాస్ రిసిగ్నేషన్. వీళ్ళు వచ్చేసి ఎక్కువ మందిని కొనేసి ట్రేట్ అనేది కల్పిస్తున్నారు, డేంజర్, మీరు రిజైన్ చేయకపోతే డేంజర్ అనేది ఉంటుంది అనేసి వీళ్ళు చెప్పడం వలన వీళ్ళంతా రిజైన్ చేసేసి వేరే పార్టీలోకి మారిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ గోవా మణిపూర్లో కూడా చూసినాం బీజేపీ పవర్లో వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇది ఒక డెమోక్రసీకి క్వశ్చన్ మార్క్ అని చెప్తున్నారు రైటర్. నెక్స్ట్ కమల్నాథ్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్లో మార్చ్లో ఈ మాస్ రిజైన్ అనేది ఎక్కువ మంది చేయడం వల్ల సో ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండే గవర్నమెంట్ అక్కడ బీజేపీగా మారిపోయింది మధ్యప్రదేశ్లో. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ సీఎంగా ఉంటున్నారు. సో ఈ పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే మార్చ్ కోవిడ్-19 కేసెస్ అనేటివి ఎక్కువ పెరిగినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో అక్కడ కోవిడ్-19 కేసెస్కి ట్యాకిల్ చేయడానికి ఒక హెల్త్ మినిస్టర్ కూడా లేకపోయినారు. కానీ ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత మేలో అనేది వాళ్ళకి సీట్స్ అనేటివి అలాట్మెంట్ చేసినారు. సో బీజేపీ వచ్చేసి ఒక ఎక్సలెంట్ ప్లాన్ని తీసుకొని వెళ్తుంది సెకండ్ టైం ఈ 3 monthsలో రాజస్థాన్లో గెలవడానికి. సో మధ్యప్రదేశ్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది చేసింది, అటువంటి సిచ్యువేషన్ రాజస్థాన్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉంది బీజేపీ గవర్నమెంట్. సో పొలిటికల్ అన్సర్టెనిటీ అనేది ఉండకూడదు, ఎందుకంటే ఇది కరోనా వైరస్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, ఈ పొలిటికల్ యాంటీ డిఫెక్షన్ అనేది కొనసాగించాల. డిఫెక్షన్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవడం. సో ఇటువంటి ఆలోచనే ఉండకూడదు, ఎందుకంటే ఇది ఒక మంచి టైం కాదు. ఒక పవర్ని తీసుకొని రావాలంటే డెమోక్రసీతో రావాలా, వితౌట్ కరప్షన్లో ఆ పవర్ని యూటిలైజ్ చేసుకోవాలా. ఇది ఒక మంచి మూమెంట్ కాదు, అందుకనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు.
యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏమో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది యాంటీ డిఫెక్షన్ లా 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985 ద్వారా 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఉంది. డిస్క్వాలిఫికేషన్ అనేది చేస్తారు ఎంపీస్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ. ఆర్టికల్ 102 పార్ట్ 2లో ఎంపీస్కి డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 191 పార్ట్ 2లో ఎమ్మెల్యేస్కి డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. ఎందుకు డిస్క్వాలిఫై చేస్తారు? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారితే డిస్క్వాలిఫికేషన్ అనేది చేస్తారు. ఎవరెవరికి చేస్తారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళిపోతారో సో వాళ్ళకి డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ ఇండిపెండెంట్ మెంబర్ కూడా మారితే వాళ్ళకి కూడా డిస్క్వాలిఫై చేస్తారు. నామినేటెడ్ మెంబర్స్కి కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఎవరికి డిస్క్వాలిఫై చేయరు అంటే స్పీకర్ పార్టీ వదిలేసి ఇండిపెండెంట్గా ఉంటే సో వాళ్ళకి డిస్క్వాలిఫై చేయరు. నెక్స్ట్ 2/3 మెజారిటీ ఉంటే డిస్క్వాలిఫై చేయరు. 2/3 మెజారిటీ ఉన్న పార్టీస్ ఇంకో పార్టీకి చేరితే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ పార్టీలో 15 మెంబర్స్ ఉన్నారు, అందులో 2/3 అంటే 2 5 10 మెంబర్స్ ఇంకో పార్టీలోకి చేరినారనుకోండి. సో అప్పుడు వీటి మీద డిస్క్వాలిఫికేషన్ ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికేబుల్ కాదు. సో నెక్స్ట్ దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ని డిసైడ్ చేస్తారు. ఇది ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ జి విశ్వనాథన్ జడ్జిమెంట్ వచ్చింది 1996 కేసులో అమర్నాథ్ సింగ్ ఎంపీ మీద. సో దీనివల్ల అడ్వాంటేజెస్ చూడండి, స్టెబిలిటీ అనేది ఉంటుంది ఒక పొలిటికల్ పార్టీలో. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏమి అంటే మెంబర్స్కి ఒక ఫ్రీడమ్ అనేది ఉండదు. ఒక పార్టీలో 5 years వరకు ఉండాల్సిందేదే. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ చూడండి, ఒక ఇంగ్లీష్లో యూనిఫార్మిటీ అనేది ఉంది ప్లేస్ నేమ్స్కి, కానీ ఒక తమిళ్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో అందుకని నేమ్స్కి ప్లేసెస్కి నేమ్స్ అనేది చేంజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా గురించి తెలుసుకుందాం ఒకసారి. ఇండియాలో టోటల్గా 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఇప్పుడు కరెంట్లో. నెక్స్ట్ ఇందులో 18 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, 114 లాంగ్వేజెస్, 216 మదర్ టంగ్స్ మరియు 900 డైలెక్ట్స్ ఉన్నాయి. ఇందులో హిందీ నేషనల్ లాంగ్వేజ్ మన ఇండియాది, ఇంగ్లీష్ కామన్గా మాట్లాడే లాంగ్వేజ్. ఇది పొలిటికల్ పర్పస్, కమర్షియల్, ఎడ్యుకేషన్ పర్పస్, డాక్యుమెంట్స్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజే యూజ్ చేస్తున్నాం. ఇండియా ఈజ్ 7th లార్జెస్ట్ కంట్రీ అండ్ సెకండ్ పాపులేషన్లో 2nd ప్లేస్ ఇండియాది. సో టోటల్గా 130 బిలియన్ ఉన్నారు, 130 crores పీపుల్ మన ఇండియాలో ఉన్నారు. సో 1 out of 5 people ఇన్ ద వరల్డ్ ఈక్వల్స్ టు ఇండియన్స్. అంటే 5 people ఇండియన్స్ అయితే అందులో ఒకరు ఇండియన్స్ ఉంటారు. ఫస్ట్ చైనా పాపులస్ కంట్రీ, సెకండ్ పాపులస్ కంట్రీ ఇండియా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రండి ఒకసారి ఆర్టికల్ని చూద్దాం. ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్స్ ఇవన్నీ నాట్ ఫస్ట్ కజిన్స్, ఇవన్నీ వీళ్ళిద్దరు కజిన్స్ ఏమీ కాదు ఇంగ్లీష్లో అంటున్నారు. కానీ తమిళ్లో వచ్చేసి ఇది ఒక ఏన్షియంట్ లాంగ్వేజ్. దీనిలో ఎక్కువగా కన్ఫ్యూజన్ అనేది రేజ్ అవుతుంది. రీసెంట్గా స్పెల్లింగ్స్ అనేటివి చేంజ్ చేస్తున్నారు తమిళ్స్లో. 1018 సిటీస్, టౌన్స్ అండ్ లొకాలిటీ ప్లేసెస్కి నేమ్స్ అనేటివి చేంజ్ చేస్తున్నారు. ఇది గజెట్ నోటిఫికేషన్ వచ్చింది April 1, 2020కి. సో ఈ 2 years ఆఫ్ లేబర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వీళ్ళని ఇష్యూ చేస్తున్నారు. హెడెడ్ బై ద మినిస్టర్ ఫర్ తమిళ్ ఒఫిషియల్ లాంగ్వేజెస్ మరియు కల్చర్ మినిస్టర్ కె పాండ్యరాజన్. వీళ్ళందరూ ఈ నోటిఫికేషన్ని జారీ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన పేర్లు కానీ, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించిన పేర్లు చేంజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ ఐడియా అనేది రూట్ వర్డ్ని చేంజ్ చేయకూడదు. రూట్ వర్డ్ అనేది రూట్ వర్డ్కి మీనింగ్ అనేది సిమిలర్గా ఉంది, సౌండ్ ఒకటే చేంజ్ అవుతుంది. సో దాంట్లో ఏమీ డిఫరెన్స్ లేదు అనేసి రైటర్ చెప్తున్నారు. సో ఇదొక వెల్కమ్ స్టెప్. మీరు నేమ్స్ చేంజ్ చేస్తున్నారు కరెక్టే, కానీ సిమిలర్ నేమ్స్ అలానే పెట్టండి. నేమ్ చేంజ్ చేస్తే పూర్తిగా చేంజ్ చేయండి. సో అప్పుడే అది ఒక వెల్కమ్ స్టెప్ అవుతుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు డిస్కవర్ ద రూట్ ఆఫ్ ద నేమ్. దానికి మీనింగ్ సేమ్ ఉంటే అదే పేరు పెట్టాల. సో మీనింగ్ సేమ్ లేకున్నా అప్పుడు ఆ వర్డ్ని, ఆ నేమ్ని చేంజ్ చేయాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇలా వర్డ్ని సేమ్ మీనింగ్స్ ఉన్న వర్డ్ని అలానే పెట్టండి. పూర్తిగా చేంజ్ చేయాలంటే పూర్తిగా చేంజ్ చేయండి, లేదంటే ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఒక సోషల్ కల్చర్ సెంటిమెంట్స్ని కూడా
హర్ట్ చేస్తుంది అనేసి రైటర్ చెప్తున్నారు. సో వితౌట్ మేకింగ్ లాజిక్ అనేది యూజ్ చేయండి, లాజిక్ కన్వెన్షన్ అనేది యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ శివగంగా నేమ్ ఉంది కదా, సో ఈ నేమ్ ఈ ప్లేస్ వచ్చేసి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ పి చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్, ఈయన లోక్సభకి, సో ఈయన ఉన్న ప్లేస్ ఇది. సో ఈ ప్లేస్కి తిరుమలై అని ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు. తిరుమలై అని చేంజ్ చేసిన సిమిలర్ మీనింగే ఇది. సో కానీ శివ మొత్తము ఒకే మీనింగ్ అయినా ఈ ప్లేస్ని చేంజ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ చేంజెస్ చూడండి, ఇక్కడ కోయంబత్తూర్కి కోయంపుత్తూర్ అని, వెల్లూరుకి వీల్లూరు. నెక్స్ట్ అందులో లాజిక్స్ ఉన్నాయి కానీ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే సిమిలర్గా ఉన్నాయి ఇవన్నీ. శ్రీరంగం అండ్ శ్రీపుత్తూరు. నెక్స్ట్ తిరువరంగం తిరుపుత్తూరు, ఈ విధంగా చేంజెస్ అనేటివి చేస్తున్నారు. సో డీప్గా చూస్తే కొంచెము తిరు అంటే శ్రీ అని మీనింగ్. సో ఈ మీనింగ్ ఉన్న ఒక వర్డ్ చూడండి ఇక్కడ, తిరుపతి. తిరు అంటే శ్రీ అని మీనింగ్. సో ఇది తిరు అనేది తమిళ్ వర్డ్, శ్రీ అనేది తెలుగు వర్డ్. సో ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నేమ్ని చేంజ్ చేయాలనేసి ఒక ప్రపోజల్ కూడా పెడుతున్నారు. కానీ ఇది తమిళ్ నేము అనేసి ఒక తెలుగు ఫ్లేవర్ అనేది తీసుకొని రావాలా, అంటే తెలుగు భాష యొక్క ముఖ్యతనము అనేది చూపించాలా, అందుకని నేమ్స్ అనేటివి ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు. సో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది చాలామందిలో ఇది ఈ గెజెట్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ ఈ విధంగా నేమ్స్ అనేటివి చేంజ్ చేయడం ఇది కొత్తదేం కాదు. తమిళనాడులో ఇంతకుముందు కూడా నేమ్స్ అనేటివి చేంజ్ చేసినారు. ఇక్కడ చూడండి, మద్రాస్ అనే పేరుకి చెన్నైగా మార్చినారు ఇన్ ద ఇయర్. ఈ మద్రాస్ అనే పేరు 1969 వరకు యూజ్ చేసినారు, కానీ 1969 తర్వాత చెన్నైగా మార్చేసినారు నియర్లీ 27 years తర్వాత. సో ఈ విధంగా మద్రాస్ అనే పేరుకి చెన్నై అని పేరు పెట్టినారు, కానీ మద్రాసే ఫేమస్గా ఉంది పేరు. నెక్స్ట్ దీని యొక్క అవసరమే లేదు మార్చేది, ఎందుకంటే ముఖ్యంగా ఏమేమి ఇంపార్టెంటో ఆ విషయాల మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా COVID-19 కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ పావర్టీ అనేది పెరిగిపోతుంది, జాబ్స్ అనేటివి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో ఇటువంటి కేసెస్ మీద, ఇటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల. సో అటువంటి ప్లేసెస్ మీద, అటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు ఇటువంటి లాంగ్వేజెస్ని చేంజ్ చేస్తే ఏం ప్రయోజనము? రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో అలహాబాద్కి ఒక ప్రయాగ్రాజ్ అనేసి కూడా నేమ్ చేంజ్ చేసినారు. దీన్ని చేంజ్ చేయడం వల్ల ఏం యూజు? సో తమిళనాడు అనేది ఒక యాంగ్లీసైజ్డ్ నేమ్, అంటే ఇందులో తమిళ్ అంటే తమిళ్, నెక్స్ట్ నాడు అంటే తెలుగు వర్డ్ అనేది మిక్సప్ అయి ఉంది. సో ఇటువంటి స్పెల్లింగ్స్ నేమ్స్ చేంజ్ చేయడం వల్ల ఏం యూజ్ లేదు. ఒక పబ్లిక్ ఈక్విలిబ్రియం అనేది రావాలా, ఇది ఒక డిఫికల్ట్ టైమ్. సో ఇటువంటి టైంలో నేమ్స్ చేంజ్ చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో పాండమిక్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, సో దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా అమెరికాలో జార్జ్ ఫ్లోయిడే అని ఒక ఇతను ఆఫ్రికన్ పర్సన్, బ్లాక్ పర్సన్. ఇతని ఇమేజ్ కూడా చూపిస్తాను. సో ఇతని ఏజ్ 46 years ఏజ్, ఆఫ్రికో అమెరికన్. ఇతను ఆఫ్రికాలో ఉండేవాడు, ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్నాడు. ఇతనికి 5 years ఓల్డ్ ఒక బేబీ కూడా ఉంది. సో ఇతని మీద మినియాపోలిస్ వచ్చేసి దాడి చేసేసి, మినియా వచ్చేసి ఒక ప్లేస్ నేమ్ ఇది అమెరికాలో. సో దాడి చేసిన పోలీస్ ఆఫీసర్ డెరెక్ చౌవిన్ తన నీల్ని వచ్చేసి అతని నెక్ మీద పెట్టేసి చంపేసినాడు. ఫర్ 18 minutes 46 seconds వరకు అతని నెక్ మీద పెట్టేసి అతన్ని చంపేసినాడు. సో పాస్ట్లో మార్టిన్ లూథర్ కింగ్ వచ్చేసి ఒక వర్డ్ చెప్పినారు, రేషియల్ టెన్షన్స్ అనేటివి అమెరికాలో పెరిగిపోతున్నాయి, దానికి తగ్గించాలనేసి చేంజెస్ కూడా తీసుకొని వచ్చినారు. సో ఇక్కడ ఈరోజు 64% ఆఫ్ వైట్ పీపులే ఎక్కువగా ఈ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. 19% బ్లాక్ పీపులే ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. అంటే ఎక్కువగా వైట్ పీపుల్సే ఎక్కువ ప్రొటెస్ట్ చేస్తున్నారు, బ్లాక్ పీపుల్స్ తక్కువ మంది ఉన్నారు. అంటే ఒక రేసిజం అనేది తగ్గించాలా అని అందరూ మనసులో, మైండ్లో ఈ ఆలోచన ఉంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ అనేది జరగకూడదు. ఇక్కడ చూడండి మీరు ఎంత హీనంగా చంపుతున్నారో ఇతన్ని. సో జార్జ్ ఫ్లోయిడే, సో ఇతను పోలీస్ ఆఫీసర్ చెవిన్, ఇతను వచ్చేసి అతని నెక్ మీద పెట్టేసి చంపుతున్నారు. సో ఇతనే
జార్జ్ ఫ్లోయిడ్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ని డైల్యూటెడ్ ఎడ్యుకేషన్గా మార్చేస్తున్నారు, ఇది ఒక వీక్నెస్ అనేసి. క్లాస్ రూమ్లో చదివేది ఒక స్ట్రెంగ్త్గా ఉంటుంది, కానీ ఈ విధంగా ఆన్లైన్లో చదివేది ఒక వీక్నెస్గా ఉంటుంది అనేసి రైటర్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో సోలార్ ప్యానెల్స్ నుంచి కరెంట్ ఎలక్ట్రిసిటీ ద్వారా బ్యాటరీని ఫిల్అప్ చేసుకుంటున్నారు. ఇక్కడ సిగ్నల్స్ అనేటివి కూడా చాలా వీక్గా ఉన్నాయి. సో 4G నెట్వర్క్స్ అక్కడ సరిగ్గా పనిచేయడం లేదు. రండి ఆర్టికల్ని చూద్దాం. ఆర్టికల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ రెండు వస్తాయి. ప్రైమరీ స్కూల్ అంటే 1st క్లాస్ టు 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ అంటాము. అప్పర్ ప్రైమరీ అంటే 6th 7th 8th వరకు, ఇది 1 to 5th క్లాస్ వరకు. ఏజ్ 6 to 10 years, ఇక్కడ ఏజ్ 11 to 14 years వరకు ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సెకండరీ స్కూల్ అంటే 9th and 10th రెండు వస్తాయి. సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ వస్తుంది, ఇంటర్మీడియట్ వస్తుంది. సో ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ చూడొచ్చు, డిగ్రీ పీజీ మొత్తము చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఇది ఒక ఐడియా అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్లోకి పోదాం. యూజీసీ స్కీమ్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఒక కొత్త ప్లాట్ఫామ్ని తయారు చేసింది, స్వయం ప్లాట్ఫామ్. ఇది ముఖ్యంగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ చేయాలా, ఆన్లైన్ కోర్సెస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా కమ్మింగ్ సెమిస్టర్స్లో అనేసి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేసింది యూజీసీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ పోతుంది. సో ఇదొక మంచి స్టెప్పే, దీనివల్ల అడ్వాంటేజెసే. ఎందుకంటే లాక్డౌన్ అనేది జరుగుతుంది కదా, సో మన ఇండియాలో లాక్డౌన్ అనేది జరుగుతుంది. సో అందువల్ల ఇదొక గుడ్ స్టెప్. దీనివల్ల ఎన్రోల్మెంట్ అనేది పెరిగిపోతుంది, 30%గా పెరిగిపోతుంది 2021 కల్లా. సో ఇంతకుముందు ఇది 25.8% ఉంది. ఎన్రోల్మెంట్ అంటే అడ్మిషన్స్ అనేటివి ఎక్కువగా పెరిగిపోతాయి ఆన్లైన్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తే. సో ఇది గవర్నమెంట్ ప్లాన్స్ అనేటివి ఒక గొప్ప ప్లానే. దీని యొక్క ఎన్రోల్మెంట్ వలన ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఎడ్యుకేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అందరికీ ఒక మంచి గుడ్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. ఒక డైల్యూటెడ్ మీనింగ్ ఇంక్రీజ్డ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచుతుంది ఇది. సో ఈ ఆన్లైన్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ వలన ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా టాప్ టు బాటమ్ అప్రోచ్ని తీసుకుని వెళ్తుంది. టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటే ప్లానింగ్ కమిషన్ తీసుకుని వెళ్ళింది కదా, సో అది టాప్ టు బాటమ్ అప్రోచ్. సో నీతి ఆయోగ్ తీసుకుని వెళ్తుండేది బాటమ్ టు టాప్ అప్రోచ్. సో బాటమ్ నుంచి టాప్ అప్రోచ్ అనేది తీసుకుని వెళ్ళాలి, కానీ ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ వలన ఈ టాప్ టు బాటమ్ అప్రోచ్ తీసుకుని వెళ్తున్నారు. టీచర్ ఏం చెప్తారో అదే స్టూడెంట్స్ వింటారు, సో వెళ్ళిపోతారు ఒక్కొక్కరు. సో ఎక్కడ డౌట్ వస్తే అక్కడ ఆగిపోయారు టీచర్ని, కానీ ఇది ఆఫ్లైన్ క్లాసెస్లో జరుగుతుంది. ఎక్కడ డౌట్ వస్తే అక్కడే టీచర్ని ఆగిపించి అక్కడే డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ పోతారు. సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది టీచర్ ఏం చెప్తే అది వినాలా అనేసి ఆన్లైన్ క్లాసెస్లో జరుగుతుంది. కానీ కామెంట్ సెషన్ కూడా ఉంటుంది, సో మీరంతా కామెంట్స్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్ లెర్నింగ్ స్కిల్స్ని టీచింగ్ స్కిల్స్ని కోల్పోతున్నాము అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ టీచర్ అనేది ఒక మిడ్ వైఫ్స్గా వర్క్ చేస్తున్నారు. మిడ్ వైఫ్స్ అంటే ముఖ్యంగా టీచర్స్ స్టూడెంట్స్లలో ఒక ఐడియాస్ని పెంచుతారు. సో ఇది ఒక ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడే అటువంటి ఐడియాస్ని పెంచే అవకాశం ఉంటుంది, ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ క్లాసెస్లో ఊరికే క్లాసెస్ అనేటివి చెప్పుకుంటూ పోతారు, ఒక 1 hourలో క్లాసెస్ చెప్తారు వెళ్ళిపోతారు. సో దీనివల్ల ఒక ఎథికల్ స్కిల్స్ వాల్యూస్ అనేటివి పెరగవు. సో హయ్యర్ ఎడ్యుకేషన్కి ఆన్లైన్ చేయడం, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ కావచ్చు, నెక్స్ట్ పీజీ కావచ్చు, ఎంటెక్, ఎంఎస్సి. సో హయ్యర్ ఎడ్యుకేషన్ వీటన్నిటికీ ఆన్లైన్ చేయడం ఒక క్రికెట్, ఫుట్బాల్, బాక్సింగ్కి ఒక ఆన్లైన్ చేయడం లాంటిదే. అంటే ఇది అసంభవము అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో వీళ్ళకి క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ ఆడాలంటే కంపల్సరీగా స్టేడియం ఉండాలా, ఫీల్డ్ అనేది ఉండాలా, ఒక రింగ్ అనేది కూడా ఉండాలా అనేసి రైటర్ చెప్తున్నారు. సో దీంతోపాటు ఆఫ్లైన్ క్లాసెస్లో ఉంటే డైలాగ్ అనేది ఉంటుంది, డిస్కషన్ అనేది ఉంటుంది, డిస్అగ్రిమెంట్ అంటే డౌట్స్ వస్తే ఏమన్నా క్లారిఫై అనేది అవుతుంది, ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది క్లాసెస్లో. సో ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయి, కానీ స్వయం ప్లాట్ఫామ్లో అవన్నీ ఏమీ ఉండవు. సో ఇంజనీరింగ్
మెడిసిన్, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, ఫిజియోథెరపీ వీటన్నిటిలో ల్యాబొరేటరీస్ అనేది ఇంపార్టెంట్. ల్యాబ్స్లో ప్రాక్టికల్గా వర్క్ చేయాలా. సో ఈ విధంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వీటికి ఇంప్లిమెంట్ చేయలేము. ఆన్లైన్ క్లాసెస్ డిగ్రీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయలేము, ఎందుకంటే అక్కడ ల్యాబ్ స్కిల్స్ అనేటివి పెంచాలా. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఎవరికి యూజ్ చేస్తున్నామంటే సైన్స్ చదివే వాళ్ళకి, నెక్స్ట్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్, హ్యుమానిటీస్ కరికులమ్ వీళ్ళందరికీ ఈ ఆన్లైన్ కంపల్సరీగా చేయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ థియరీ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇదొక ప్లాట్ఫామ్ మంచిదే వాళ్ళకి. ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లోనే యూజ్ చేయాలా, కానీ దీనికి కంటిన్యూస్గా యూజ్ చేయకూడదు, ఎందుకంటే క్లాస్ రూమ్ లెక్చర్సే బ్యూటిఫుల్గా ఉంటాయి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి. సో ఇది నా టెలిగ్రామ్ ఛానల్. పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ CNQ స్టడీ మీరు జాయిన్ కావచ్చు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.